నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోక్ దేశపతి. బేసిక్గా మన రిఫ్లెక్షన్ డిమానిటైజ్ అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. అందుకోసం అని చేసి మనం ఇంకొన్ని కొత్త ఛానల్ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్ అని, సనాతన స్కూల్ అని, రిఫ్లెక్షన్ ప్రో అని, శ్రీస్తుతి టీవీ అని, వీటన్నిటిలో కూడా మనం కంటెంట్ ఇస్తూ ఉన్నాం. బేసిక్గా రిఫ్లెక్షన్ న్యూస్లో చాలా ఎక్కువ కంటెంట్ వస్తూనే ఉంది, మీరు అందరూ ఆదరిస్తున్నారు. ఇంకా ఎక్కువ మొత్తంలో ఆదరించాలని కోరుకుంటున్నాము. ప్లీజ్ ఈ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి. అండ్ ఈరోజు మనం వందే భారత్ ఎపిసోడ్ చేయబోతున్నాము. వందే భారత్లో మనతో మాట్లాడడానికి చేసి మన సిద్ధంగా ఉన్నారు. అన్న నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? ఫైన్. ఆఫ్ స్క్రీన్లో మనం కలుస్తున్నాం కానీ ఆన్ స్క్రీన్లో చాలా రోజులైంది మనం కలిసి. అంటే రిఫ్లెక్షన్ ఛానల్లో చాలా గ్యాప్ వచ్చింది. ఎస్, గ్యాప్ ఇచ్చారా? వచ్చిందా? ఇచ్చాం, తీసుకున్నాం, గ్యాప్ తీసుకున్నాం. సో ఈరోజు గ్యాప్ను ఫిల్ చేయబోతున్నాం. ఒక మంచి వార్తతో మీ దగ్గరకు వచ్చినాం అన్నట్టు. సో ఖచ్చితంగా మీరు అందరూ పూర్తిగా పాడ్కాస్ట్ అంతా చూడరు. అయితే అన్న, బంగ్లాదేశ్ ఎక్కడ చూసినా ఏం చూసినా మనం ఎక్కడ అంటే మనకు ఎక్కువగా గుర్తుకొస్తున్నది బేసిక్గా ఎట్లా రాబోయి ఏమవుతున్నది అని చెప్పేసి. అండ్ బయట ప్రపంచంలో కూడా బంగ్లాదేశ్ గురించి, బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి మారణ కాండ గురించి చాలామంది మాట్లాడుతున్నారు. అదే మన దేశం విషయానికి వస్తే నాయకుల గురించి మనకు తెలిసిందే. ఎవరు మాట్లాడతారు, ఎవరు మాట్లాడరు, ఎందుకు మాట్లాడరు అనే విషయం కూడా. వీళ్ళందరి గురించి పక్కన పెడితే అంతటా ఒక మాట చాలా ఎక్కువగా వినపడుతుంది. మోదీజీ ఎందుకు ఏం చేయట్లేదు, మోదీజీ ఏం చేయబోతున్నారు, ఎందుకు బంగ్లాదేశ్ ఇష్యూలో మోదీ సైలెంట్గా ఉన్నారు. చివరికి మన కమ్యూనిస్టులు కూడా ఈ మధ్య వీడియోస్ చేస్తూ ఉన్నారు చాలామంది. మోదీ దలుచుకుంటే ఏం చేయలేడా, ఎందుకు ఏం చేయట్లేదు, ఎందుకు అలా సైలెంట్గా ఉన్నాడు అని చెప్పేసి. సో ఈ సైలెన్స్కి కారణం ఏంటి అనుకోవచ్చు. ఎట్ ద సేమ్ టైం ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మోదీ ఎప్పుడు సైలెంట్గా ఉన్నా కూడా ఆ తర్వాత నిర్ణయాలు చాలా వైలెంట్గా ఉంటాయి, మనం చూసాం గతంలో. మరి అలాంటి ఏదైనా వైలెంట్ డిసిషన్ ఇప్పుడైనా మనం చూడొచ్చా? అంటే ఇప్పుడు ఇవి కొన్ని సినిమా డైలాగ్స్ లాగా ఉంటాయి కానీ నిజం కూడా అదే. పులి పంజా విసిరే ముందు 2 అడుగులు వెనకకు పోతుందని, సముద్రం సునామీ లాగా వచ్చే ముందు అలలు వెనకకి వెళ్తాయని చెప్పేసి ఇట్లా చెప్తుంటారు కదా. అంతేకాదు, పెద్ద వర్షం పడే ముందు కూడా చాలా ప్రకృతి అంతా నిశ్శబ్దంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా అతడు సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఏమంటారంటే, ట్రాక్టర్ మోగుతుంటుంది, తనిఖీల బరిని మాట్లాడుతుంటాడు, మరి నీ అబ్బా ఆపురా అంటాడు. అది ఆపేస్తాడు వాడు. ఆపిన తర్వాత ఒక సెకండ్ ఆగి చెప్తాడు, చూసావా సైలెన్స్ ఎంత వైలెంట్గా ఉంటుందో అని చెప్తాడు అన్నమాట. ఇప్పుడు ట్రాక్టర్ ఎవడు అంటే మహమ్మద్ యూనిస్. వాడు క్లోజ్ అయ్యి సైలెంట్ అయ్యే టైం కూడా చాలా దగ్గరలోనే ఉంది. మనం అంటే ఒక దేశాన్ని అట్లా ట్రోల్ చేయకూడదు, మాట్లాడకూడదు. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, షేక్ హసీనా ఆమె దేశం విడిచి పారిపోయి వచ్చింది. రోజుకి బంగ్లాదేశ్కి ఉన్న దేశం ఈరోజు బొంగులో దేశం అయిపోయింది. అది ఎందుకు అంటే కనీసం కోడిగుడ్లు కూడా లేవు. ఇంతకు ముందు పాకిస్తాన్ పరిస్థితి ఏదో ఇప్పుడు ఆమె బంగ్లాదేశ్ పరిస్థితి కూడా అది అయిపోయింది అనమాట. ఒకవైపు మహమ్మద్ యూనస్ ఏమడుగుతాడంటే, మాకు 40 మిలియన్ల గుడ్లు కావాలి మీ దగ్గర నుంచి అంటాడు. అంటే బంగ్లాదేశీలకి గుడ్డు కంపల్సరీ అనమాట, వాళ్ళ ఫుడ్లో మెయిన్ థింగ్ అది. సో వాళ్ళకి ఇప్పుడు అది కూడా లేని కరువు స్థితి ఏర్పడింది. ఎందుకు అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీ మూతపడుతుంది. వాళ్ళకు విద్యుత్ ఇచ్చేది మన అదాని. మళ్ళీ ఇక్కడ అదాని అంటే గౌతమ్ అదాని ఏదో వెళ్ళి ఆయన పర్సనల్గా ఇస్తున్నాడు అని కాదు, ఆయన పెట్టిన కంపెనీల ద్వారా విద్యుత్ ఉత్పత్తి అయ్యి మా భారతదేశం నుంచి అక్కడికి వెళ్తుంది. అంటే బంగ్లాదేశ్కి భారతదేశం విద్యుత్ సరఫరా చేస్తేనే అక్కడ ఉన్న వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీ నడుస్తుంది. టెక్స్టైల్ ఇండస్ట్రీ ఎప్పుడైతే మూతపడుతుందో బంగ్లాదేశీలు రోడ్డు మీదకి వస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రధానమైనది ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే ఐటీ లేదంటే మన తెలుగు రాష్ట్రాలకు ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే సాఫ్ట్వేర్ అంటాం కదా, అట్లా బంగ్లాదేశ్కి టెక్స్టైల్ ఇండస్ట్రీ చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర తయారైన బట్టలే మనం బ్రాండెడ్ అని చెప్పి తీసుకుంటూ ఉంటాం. వాళ్ళే అక్కడ కుట్టి అన్నీ చేసి పంపించినాక దానికి ట్యాగ్ మాత్రం ఈ వెస్టర్న్ ఇటాలియన్ కంపెనీలు, ఫ్రెంచ్ కంపెనీలు వేసుకొని అమ్ముకుంటుంటాయి. సో వాళ్ళకి అది ప్రధాన జీవనాధారం. దాని మీదనే దెబ్బ కొట్టుకున్నాడు మహమ్మద్ యూనస్ వచ్చి. ఎందుకు అంటే ఇటు మనకు బిల్లులు చెల్లించేంత డబ్బులు లేవు. ఇక్కడ ఇండియా ఏం కక్ష సాధింపు చర్యలకు రాలేదు. నువ్వు బిల్లులు చెల్లిస్తే డబ్బులు విద్యుత్ ఇస్తా అని చెప్తుంది. అది చెల్లించేంత డబ్బులు వాడి దగ్గర లేవు. పైగా గొడవ మాత్రం పెట్టుకుంటున్నాడు. ఒకడేమంటాడు, పాకిస్తాన్తో కలిసి న్యూక్లియర్ బాంబు తీసుకొచ్చి నేను ఇండియా మీద వేస్తా అంటాడు. ఇండియా దగ్గర వాడికంటే ఎక్కువ న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి. అంతే, మనం ఏం చేసుకుంటాం దాన్ని? మనం కూడా న్యూక్లియర్ బాంబు వాడడానికే పెట్టుకున్నాం కదా. నిజానికి మన వాళ్ళు ఇంతకు ముందే చెప్పిండ్రు, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి పిల్లపచ్చ దేశాల కోసం కాదు, న్యూక్లియర్ బాంబు మేము పెట్టుకునేది చైనా కోసం అని చెప్పిన. అంటే ఇండియా చైనాతో పోటీపడి ఎదుగుతుంటే ఈ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏంటంటే ఏనుగుని చూసి మరిగే కుక్కల్లాగా తయారైనాయి. కొత్త కుక్క ఏంటంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లాగా తయారైంది. అక్కడ హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ఇస్కాన్ సన్యాసులని తీసుకెళ్ళి
టార్చర్ పెడుతున్నారు. ఇవన్నీ కాకుండా బార్డర్లో డ్రోన్స్ ఎగిరేసి కథలు పడే ఉద్దేశం కూడా ఉంది మొహమ్మద్ యూనస్కి. ఎందుకు ఇవన్నీ చేస్తున్నాడు అంటే జనవరి 20న ట్రంప్ వచ్చిన తర్వాత వీడి ఆటలు సాగవు. అట్లాంటి ట్రంప్ వచ్చి భారతదేశానికి సంపూర్ణ మద్దతు ప్రకటించేస్తాడని నేనేమనట్లేదు. అమెరికా డీప్ స్టేట్ ప్రభావం ట్రంప్ మీద కూడా ఉంటుంది. అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం ఏంటంటే బంగ్లాదేశ్లోంచి కొంత భాగం తీసి అట్లనే మన మణిపూర్లోంచి మన మయన్మార్లోంచి ఈ 3 దేశాల్లోంచి కొంచెం ప్రాంతం తీసి ఒక క్రిస్టియన్ నేషన్ ఏర్పాటు చేయాలనే కుట్ర జరుగుతుంది. దానికి ట్రంప్ వచ్చిన తర్వాత కూడా వెంటనే ఆగిపోతుంది అనే అవకాశం లేదు. జరిగితే ట్రంప్ ఉన్నప్పుడు కూడా జరగవచ్చు. మనం జాగ్రత్తగా ఉండాలి. కానీ జో బైడెన్ వెనకాలండి నడిపించే ఒబామా, కమలా హ్యారిస్తో పోలిస్తే ట్రంప్ వచ్చినాక ఇటువంటి కుట్రలు జరిగే అవకాశాలు తక్కువ. మనకు కొంత మద్దతు పెరిగొచ్చానండి. సో మోడీ ఎందుకు మౌనంగా ఉన్నాడు అంటే నేను చెప్పే కారణం ఏంటంటే ట్రంప్ వచ్చే వరకు ఆయన మోడీ సైలెంట్గానే ఉంటారేమో అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎందుకు అంటే ఇప్పుడు మనకు అమెరికాతో డైరెక్ట్గా గొడవ పడితే వచ్చే లాభం ఏం లేదు, నష్టం ఎక్కువ ఉంటుంది. రెండోది ఇప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దాడులు ఇమీడియట్గా ఆగిపోవాలంటే కొంతమంది చెప్తున్నారు సైనిక చర్య చేయొచ్చు కదా అని చెప్పేసి. అంటే బంగ్లాదేశ్తో యుద్ధం చేయమని చెప్తున్నారు మన వాళ్ళు. ఎప్పుడైతే బంగ్లాదేశ్తో యుద్ధం చేస్తామో చైనా పాకిస్తాన్కి అవకాశం వస్తుంది. వాళ్ళు అక్కడ సరిహద్దుల దగ్గర వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఒకేసారి బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్ 3 సరిహద్దుల్లో 3తో యుద్ధం చేస్తే ఎవరికి లాసు? కాబట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు లాభం ఉండదు. రెండోది మనకు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించి వ్యూహాత్మక మౌనం అంటారు కదా, పివి నరసింహారావు చెప్పేవాడంట. కొన్ని సమస్యలకి మౌనమే పరిష్కారం అని ఆయన తనదైన శైలిలో చెప్పేవాళ్ళంట. అట్లా ప్రస్తుతానికి మోడీ మౌనం ఏంటి అంటే రాబోయే సునామీకి సంకేతం అది. ఓకే, అండ్ ఇక్కడ చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు బంగ్లాదేశ్లో, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నారు, బంగ్లాదేశ్లో ఉన్నారు, వాటెవర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు, శ్రీలంకలో ఉన్నారు, లేదా వేరే ఏదో దేశంలో ఉన్నారు. వాళ్ళు భారతీయులు కాదు కదా, బంగ్లాదేశీయులు కదా. వాళ్ళ గురించి ఇంత బాధ మీకు ఎందుకు? భారతీయులకు ఏమైనా అయితే మీరు బాధపడాలి. కానీ అంటే ఒక దేశం సూపర్ పవర్గా ఎదుగుతున్నప్పుడు ఇవన్నీ కొంత అవగాహన లేని మాటలు, లేదంటే కొంత ఎట్లయినా సరే ఇక్కడున్న హిందుత్వవాదుల్ని, జాతీయవాదుల్ని రెచ్చగొట్టాలి, గిల్లాలనే ఆలోచనలు ఉంటాయి వీళ్ళకి. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల గురించి సాటి హిందువులు బాధపడకపోతే ఎవడు బాధపడతాడు? వాళ్ళ దేవుడు విష్ణువే, మన దేవుడు విష్ణువే. వాళ్ళ అమ్మవారినే కొలుస్తారు, మన అమ్మవారినే కొలుస్తాము. మరి వాడి కోసం నేను కాకపోతే ఇక్కడున్న ముస్లిం బాధపడడు కదా. ఇండియాలో ఉన్న ముస్లిం కూడా బాధపడితే నాకు సంతోషమే. కానీ ఇండియాలో ఉన్న ముస్లిం బంగ్లాదేశీ ముస్లిం గురించి ఇబ్బంది పడుతుంటాడు. అట్లనే ఇండియాలో ఉన్న హిందువు అక్కడ బంగ్లాదేశ్లో ఉన్న హిందువు గురించి, పాకిస్తాన్ హిందువు గురించి బాధపడతాడు. ఎందుకు బాధపడతాడంటే అక్కడ టార్గెట్ చేస్తున్నది మతం ఆధారంగా. బంగ్లాదేశ్లో హిందువులని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? వాళ్ళు హిందువులు కాబట్టి టార్గెట్ చేస్తున్నారు. ఒకవేళ వాళ్ళు హిందువులు కాకుండా రేపు మతం మారిపోతే వాళ్ళ మీద దాడులు ఆగిపోతాయి కదా. అందుకని ఎవరినైతే మతం ఆధారంగా టార్గెట్ చేస్తారో వారి పట్ల వాళ్ళ మతం వాళ్ళే సానుభూతి చూపిస్తారు. ఇది ఎక్కడైనా జరుగుతుంది. క్రిస్టియన్లకు కూడా వాళ్ళ మతం మీద ఆధారం ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది అదే. బంగ్లాదేశ్లో కొంతమంది క్రిస్టియన్లు ఉన్నారు. మన మణిపూర్లో జరుగుతున్న గొడవలో కూడా కుకీ తెగలోకి సంబంధించిన వాళ్ళు చాలామంది క్రిస్టియన్ మతాన్ని పాటిస్తారు. వాళ్ళు గిరిజనులే కానీ వాళ్ళకు కుకీలు చాలామంది క్రిస్టియన్ మతాన్ని పాటిస్తారు. మైతీలు ఎక్కువ మంది హిందూ మతాన్ని పాటిస్తారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళ మధ్య మత ఘర్షణ కూడా కొంత ఉంది. కానీ బేసిక్గా వాళ్ళ గొడవ భూమి గురించి, మణిపూర్లో జరుగుతున్నది భూముల గురించి. అది పక్కన పెడితే మత విభేదాలు కూడా కొంతవరకు ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకొని అమెరికాలో ఉన్న క్రిస్టియన్ మాఫియా ఏదైతుందో ఆ క్రిస్టియన్ మాఫియా ఇక్కడ ఒక క్రిస్టియన్ దేశం ఏర్పాటు చేయాలనుకుంటుంది. ఇదేదో ఊహాగానం కాదు, స్వయంగా షేక్ హసీనా చెప్పింది. ఆమెను దించేయడానికి కారణమే ఇది ఒక కారణం. రెండోది అక్కడ ఒక సైనిక స్థావరం ఏర్పాటు చేసుకొని అమెరికా తన బలం పెంచుకోవాలనుకుంది. అసలు ఇటువంటిది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అంటే ఇండోనేషియాలో ఒక భూభాగమైన ఒక చిన్న భూమిని తీసుకొచ్చి సపరేట్ దేశం చేసేసింది అమెరికా. ఎప్పుడు ఈ మధ్య కాలంలోనే చేసింది. లాస్ట్ 100 సంవత్సరాలు 50 సంవత్సరాలలోనే చేసింది. దాన్ని ఈస్ట్ తైమోర్ అంటారు. ఓకే, ఆ దేశం 90% పైగా క్రిస్టియన్ దేశం. అదొకప్పుడు ఇండోనేషియాలో భాగం. ఇండోనేషియా అంటే ఇస్లాం ఉన్న దేశం. అంటే ఒక ముస్లింలు ఉన్న దేశంలోంచి విడదీసి క్రిస్టియన్ దేశాన్ని చేసింది. అట్లనే పాలస్తీనా అనేది ఒక ముస్లిం దేశంగా ఉండేది 1949కి ముందు. అక్కడ దాంట్లోంచి ఇజ్రాయెల్ని విడదీసి ఏర్పాటు చేసింది ఎవరు? యూకేనే, యునైటెడ్ కింగ్డమ్ చేసింది. అంటే సూపర్ పవర్స్ వాళ్ళు క్రిస్టియన్ దేశాలు ఏర్పాటు చేసుకుంటూ యూదు దేశాలు ఏర్పాటు చేసుకుంటే లేని తప్పు, భారతదేశము దాడులకు గురవుతున్న హిందువుల కోసం ఒక హిందూ దేశాన్ని ఏర్పాటు చేసే తప్పేంటి? రెండోది మన శక్తి పెరుగుతున్నప్పుడు ఆ శక్తిని ఉపయోగించి దాడులకు గురవుతున్న అమాయకులను కాపాడుకోవడంలో తప్పులేదు. నేనేం చెప్తున్నానంటే రాముడి కాలంలో రాముడు వెళ్ళి
రావణాసురుడిని చంపి విభీషణుడికి రాజ్యం ఇచ్చాడు. అట్లనే సుగ్రీవుడికి రాజ్యం ఇచ్చి వాలిని చంపి సుగ్రీవుడికి రాజ్యం ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది? ఎక్కడైతే బాధితుడు ఉంటాడో వాడికి న్యాయం చేయడం అనేది అంతకంటే పై స్థాయిలో ఉన్న వాడికి లాభం. ఇప్పుడు రాముడి స్థితిలో మన భారతదేశం ఉంది. మనకి హిందువులకు ఉన్నది ఏకైక దేశం, అతిపెద్ద దేశం ఏంటి? ఇండియా. నేపాల్ లాంటి చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. నేపాల్ వెళ్ళి బంగ్లాదేశ్ హిందువులకు ఏం సహాయం చేస్తుంది? నేపాల్కే వేరే వాడు సహాయం చేయాల్సిన పరిస్థితి. కాబట్టి ప్రపంచంలో ఉన్న హిందువులందరికీ పెద్ద దిక్కు అంటే భారతదేశం. ఈ భారతదేశం వేరే దేశాల్లో ఎక్కడ హిందువుల మీద దాడి జరిగినా స్పందించాల్సిన అవసరం ఉంది. ఇట్లనే సౌదీ అరేబియా ఏం ఊరుకోదు కదా. రేపు మన భారతదేశంలో ఎక్కడో దగ్గర ముస్లింల మీద దాడి జరుగుతుంది, పాకిస్తాన్ ఊరుకోదు, సరే సౌదీ అరేబియా కూడా ఊరుకోదు కదా. 56 దేశాలు మన నూపూర్ శర్మ మీద ఎందుకు అంత ఎగబడ్డాయి? ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్న పని అదే కదా. వాళ్ళు 50కి పైగా దేశాలు అందరు కలిసి ఒక మాఫియా లాగా ఏర్పడి ఓ సంఘం పెట్టుకొని ఇస్లామిక్ ఇది అని పెట్టుకొని ఇస్లామిక్ సంఘం అని ఒకటి పెట్టుకొని ప్రపంచవ్యాప్తంగా ఈ 50+ దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు అన్నిటి మీద బ్లాక్మెయిల్ చేస్తుంటారు. మీకు ఆయిల్ పెట్రోల్ ఇవ్వం, అది ఇది అని బెదిరిస్తుంటారు. మరి వాళ్ళు ముస్లింల కోసం చేసినప్పుడు, అమెరికా ఇంగ్లాండ్ లాంటి దేశాలు క్రిస్టియన్ల కోసం చేసినప్పుడు, ఉన్న ఒక్క ఇండియా హిందువుల కోసం చేస్తే తప్పేంటి? సో ఇక్కడ ధర్మమా దేశమా అనేది ఒక మాట మాట్లాడినప్పుడు దేశము ధర్మము, ఎందుకంటే నా మట్టుకు నేను ధర్మం గురించి ఎందుకు ఎక్కువ మాట్లాడేది అంటే మన ధర్మం ఏదైతే ఉందో ఇది బాగున్నప్పుడు దేశం చాలా బాగుంటుంది అనే అభిప్రాయంతో. ఇప్పుడు ధర్మమా దేశమా అనే కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు ఏం చెప్తారు? అసలు ధర్మమే. ఈ చాలామంది ఇక్కడ వచ్చినప్పుడు కొంత మొహమాట పడతారు. దేశం ప్రధానము, ధర్మం తర్వాత అంటారు. నేనేమంటానంటే నేను మొహమాటంతో చెప్పలేదు. ధర్మం ఉండాలి. ధర్మం ఉంటే దేశం కూడా బాగుంటుంది. ఉట్టి దేశం ఉంటే ధర్మం ఉంటుందా గ్యారంటీ లేదు. ఎందుకంటే ఒకప్పుడు పాకిస్తాను, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బంగ్లాదేశ్, ఒకప్పుడు ఏంటది ఈస్ట్ పాకిస్తాను, ఇవన్నీ కూడా ధర్మం ఏం ధర్మం ఉండేది? హిందూ ధర్మం ఉండేది, లేదా సనాతన ధర్మం ఉండేది. అష్టాదశ శక్తిపీఠాల్లో ఇప్పటికీ 4-5 శక్తిపీఠాలు బంగ్లాదేశ్లో ఉన్నాయి. వాళ్ళ రాజధాని ఢాకాలో డాకిని అమ్మవారు ఉంటుంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్లో కూడా మనకు శక్తిపీఠం ఉంది అమ్మవారిది. అట్లనే మనకు వాళ్ళ అంటే వాళ్ళ పాకిస్తాన్లో ఉన్న చాలా నగరాల పేర్లు కూడా మన దేవుళ్ళ పేరు మీద వచ్చినాయి. లాహోర్కి రాముడి కొడుకు లవుడి పేరు మీదనే లవపురి పోయి లాహోర్ అయింది అని చెప్తారు. ఈ విధంగా ముల్తాన్ అని ఒక ఊరు ఉంది. దాని పేరు మూలస్థానం సంస్కృతంలో, అది ముల్తాన్ అయింది అని చెప్తారు. సరే, నేను నమ్మను, నా దగ్గర ఇంకో థియరీ ఉంది, అది ఇది అంటే ఎవడి కర్మ వాడిది. కానీ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ భారతదేశంలో అంతర్భాగం అని అయితే అందరూ ఒప్పుకోవాలి కదా. ఇది 1000 సంవత్సరాల కిందది ఒక చరిత్ర కాదు, గత 75 సంవత్సరాల చరిత్రనే. అది విభజన చూసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. మా అద్వానీ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన్మోహన్ సింగ్ అద్వానీ కూడా పాకిస్తాన్ అంటే ఈరోజు మనం పాకిస్తాన్ అంటున్న భూభాగంలో పుట్టి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళు. కాబట్టి భారతదేశము అఖండ భారతదేశం ఉన్నప్పుడు ధర్మం ఉంది. ఇప్పుడు విడిపోయిన తర్వాత పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో మన ధర్మం ఎటుపోయింది? ఎగ్జాక్ట్లీ. మిగిలిన 7% హిందువులు పాటిస్తున్న ధర్మానికి ఇప్పుడు ఎందుకు మొహమ్మద్ యూనిస్ రూపంలో ఒక దరిద్రం దాపరించింది? అంటే ధర్మం కంటే దేశం అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉండే సరిహద్దులతో కూడుకున్నది. ధర్మం శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి ధర్మాన్ని కాపాడుకుంటే దేశాన్ని తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. అఖండ భారత్ అని ఇప్పటికి కూడా ఎందుకు చెప్పుకుంటాం అంటే ధర్మం ఆధారంగా మళ్ళీ మనం పెంచుకోగలుగుతాం అఖండ భారత్ అని అనుకుంటున్నాం తప్ప ధర్మం ఆధారంగా పెరిగితేనే బాగుంటుంది అంతే. లేకపోతే ఊరికే యుద్ధం చేసి ఆ సరిహద్దులు ఆక్రమించేసుకుంటే లాభం లేదు. అది ఇంకోలా ఉంటుంది. అది కలిసి ఉండదు కూడా, మళ్ళీ ముక్కలు అవుతుంది కూడా. రష్యా, అమెరికా ఉన్నాయి కదా, ఈ 2 దేశాలు సౌత్ కొరియాని, నార్త్ కొరియాని విడదీసినాయి. ఇప్పటికీ కూడా నార్త్ కొరియా రష్యా చెప్పినట్టు వింటుంది, సౌత్ కొరియా అమెరికా చెప్పినట్టు వింటుంది. వాళ్ళు ఒక సంపూర్ణ భూభాగాన్ని, కొరియా అనే ఒక భూభాగాన్ని 2 ముక్కలు చేసి గత 70 సంవత్సరాలు 80 సంవత్సరాల నుంచి ఆటాడుకుంటున్నాయి. మీరు చేసేనేమో ఏమంటారు సంసారము, మేము చేస్తేనేమో వ్యభిచారం అంటే ఎట్లయితుంది? ఖచ్చితంగా భారతదేశము తన ఆత్మరక్షణలో భాగంగా ఇది ఇంకెవడికో సర్వీస్ కూడా కాదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు మనం ఏం మేలు చేయట్లేదు. బంగ్లాదేశ్లో ఉన్న హిందువులను కాపాడుకుంటూ మనల్ని మనం కూడా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటంటే బంగ్లాదేశ్లోంచి ఒక ముక్క పక్కకు తీసుకొచ్చి హిందూ దేశంగా మార్చాలి. దాని పేరు హిందూ దేశాన్ని కూడా అంటున్నారు ఆల్రెడీ. అయితే దీనిపైన ఒక స్టేట్మెంట్ కూడా రీసెంట్గా వచ్చింది కదా. ఇప్పుడు నిజంగానే చేయబోతున్నారా ఈ సైలెంట్ తర్వాత వైలెంట్ డిసిజన్? అదేనా? అది సాధ్యపడుతుందా అంటే ప్రస్తుతం ప్రపంచం ఉన్న పరిస్థితుల్లో భారతదేశం ముందు కంటే చాలా ఎదిగింది. 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయింది. కానీ అమెరికా ఒక సైడు, ఇంకో చైనా ఒకవైపు, పాకిస్తాన్ లాంటి దిక్కుమాలిన దేశాలు ఇంకోవైపు, ఇవన్నీ ఉన్నప్పుడు వీటన్నిటికీ మించి ఇంకోటి ఏంటి అంటే ఇంటి దొంగలు ఎక్కువ మనకి.
మన వాళ్ళు అసలు కోరుకోరు అది. కదా. మన దేశంలోంచి కలిసి ఎంతమంది బయట నుంచి మనం పోరాడొచ్చు, బయట నుంచి ఎవడొచ్చినా పోరాడొచ్చు, కానీ ఇంట్లో కూర్చొని వీడు ఇంటిపైన రాళ్ళేస్తే జనాలతో ఏమని పోరాడతాం, ఏం చేస్తాం? అదే మన నాయకుడు ఒక ఆయన ఉన్నాడు కదా, మన దేశంలో సిక్కులు పాగా కట్టుకుంటే కూడా కట్టుకొనివ్వట్లేదంట, పోయి అమెరికాలో రొమ్ములు గుద్దుకొని వచ్చిండు. కాదు, ఆయన రీసెంట్ అంటే నేను ఆల్రెడీ గతంలో చూసిన వీడియో ఒకటి, ఈరోజు ఇంకొకరు పంపించారు నాకు, మీరు ఈ వీడియో చూసారని చెప్పేసి. అదే మన రాహుల్ గాంధీ గారు కూర్చొని నేను ఉపనిషత్తులు చదివినా, హిందూ మత గ్రంథాలు చదివినా, రామాయణం చదివినా, భగవద్గీత చదివినా, దానిలో ఎక్కడ కూడా ఈ హింస అనేది లేదు. ఈరోజు ఏదైతే ఈ హిందుత్వం అంటున్నారో, నేషనలిజం అంటున్నారో, హిందూ నేషనలిజం అంటున్నారో, అసలు ఇదంతా గానే కాదు, తప్పు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మహాభారతంలో జిఎస్టీ లేదని చెప్పిండు కదా. మహాభారతంలో జిఎస్టీ లేనట్టే వైలెన్స్ కూడా లేదు. మహాభారతంలో కురుక్షేత్రంలో 18 అక్షౌహిణుల సైన్యం ఉంటే చివరికి మిగిలేదు ఒక 10 మంది మిగులుతారు అంతే. మిగతా వాళ్ళందరూ హింస లేకుండా ఎట్టుపోయినట్టు. అంటే హింస చేయడం మన ఉద్దేశం కాదు, ఇప్పుడు కూడా హింస వద్దనుకుంటాం, కానీ హింస లేకుంటే కుదరని పరిష్కారాలు కొన్ని సమస్యలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు గల్వాన్ వ్యాలీలో చైనా వాళ్ళు మన మీదకి వచ్చేసి దాడి చేసిండ్రు, అప్పుడు మన సైనికులు కూడా ఎదురు తిరిగి దాడి చేసిండ్రు. మన వాళ్ళు 4-5 చనిపోయినారని మనం మొత్తానికి అఫీషియల్గా ప్రకటించినాం. అందులో మన తెలంగాణకు సంబంధించిన సంతోష్ కుమార్ అని కూడా అమరుడు ఒక ఆయన ఉన్నారు, అమర జవాన్, కానీ వాళ్ళు ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా తెలుస్తుంది ఏంటంటే 30 మందో 40 మందో పెద్ద ఎత్తున చనిపోయినారు అని చెప్పి. అంటే మనకు జరిగిన నష్టం కంటే 10 వాళ్ళకి జరిగింది. అట్లా ఆత్మరక్షణలో భాగంగా ఎదురు తిరిగి పోరాడకపోతే మనకు భద్రత ఉండదు. భద్రత అంటే కనీసం మన భూభాగం కూడా మనం కాపాడుకోలేం. గతంలో జరిగింది అదే కదా. నెహ్రూ అనేట ఆయన ఎవరు అంటే ఇప్పుడు మన ఈ ఉన్న ప్రస్తుత గాంధీ ఎవరైతే ఉన్నారో ఈయనకు ఏమంటారు ముత్తాత, ఆయన మునిమన్వడే కాబట్టి ఈయన ఇవన్నీ చెప్తున్నాడు, మహాభారతంలో వైలెన్స్ లేదని. వీళ్ళ తాత నెహ్రూ ఏమనుకున్నాడంటే అసలు మనకు సైన్యమే అక్కర్లేదు అనుకున్నాడు. నెహ్రూ సైన్యమే అక్కర్లేదు అనుకున్నాడు. ఎందుకు అంటే మనం ఎవరితో గొడవ పడం కదా అంటున్నాడు. మనకు గొడవ పడాలని లేకుతూ ఓకే, కానీ ఎదుటోడికి పడాలని ఉంటే. అందుకే అప్పుడు ఏమైంది, 1962లో వచ్చి హిందీ చీనీ బాయ్ బాయ్ అని చెప్పుకొని నెహ్రూ ఎవరినైతే నమ్మిండో అదే మావో జడాంగ్ వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని పోయిండు. ఇప్పటికి చాలా పెద్ద భూభాగం వాళ్ళ చేతిలో ఉండడానికి కారణం నెహ్రూ గారే. తర్వాత నెహ్రూకి ఇంకెంత నిర్లక్ష్యం ఉండేది దేశం మీద అంటే, ఇప్పుడు మన పాకిస్తాన్లో బలూచిస్తాన్ అని ఒక ప్రాంతం ఉంది. ఈ బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ పోరాడుతున్నారు. బలూచ్ రెబల్స్ అని చెప్తే రాత్రి నిద్రపోతున్నప్పుడు చెప్పినా సరే షహబాజ్ షరీఫ్కి కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి కానీ ఉలికిపడి లేచి మంచం మీద నుంచి కింద పడతారు వాళ్ళు. ఎందుకు అంటే అంత భయపెడుతున్నారు, ఆత్మాహుతి దాడులు చేసుకుంటున్నారు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ అని చెప్పేసి. సో ఈ బలూచ్ వాళ్ళు ఎందుకు లిబరేషన్ కోరుకుంటున్నారు అంటే 1947లో ఇండియా పాకిస్తాన్ అనే దేశాలు ఇండియాతో నుంచి విడిపోయి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు ఈ బలూచ్ అనేది ఒక స్వతంత్ర దేశం. ఇరాన్కి, ఆఫ్ఘనిస్తాన్కి, పాకిస్తాన్కి మధ్యలో ఉన్న పెద్ద భూభాగం, అది చాలా పెద్ద భూభాగం. అయితే ఆ బలూచిస్తాన్ని వాళ్ళు వచ్చి అడగడం జరిగింది నెహ్రూని, మీది భారతదేశంలో కలుస్తాం, తీసేసుకోండి మమ్మల్ని కూడా అని చెప్పి. సార్కి నచ్చలే, వేరే మూడులో ఉన్నారు. సో ఆ మూడులోంచి ఆయన బయటకు వచ్చేసరికి పాకిస్తాన్ వెళ్ళి ఆక్రమించేసుకున్నారు. సో ఆ బలూచిస్తాన్ వాళ్ళు ఇప్పటికీ వాళ్ళకు స్వతంత్రం లేదని చెప్పేసి పోరాడుతున్నారు వాళ్ళ స్వతంత్రం కోసం. వాళ్ళకున్న ఏకైక హోప్ ఏంటంటే పాకిస్తాన్ని కాదని అమెరికా వచ్చి బలూచిస్తాన్కి హెల్ప్ చేయదు, పాకిస్తాన్ని కాదని చైనా వచ్చి హెల్ప్ చేయదు, ఇండియానే ఏదో ఒకరోజు తమకు హెల్ప్ చేస్తుందని వాళ్ళు కోరుకుంటున్నారు. మోడీ పరిపాలన కాలంలో నేను కోరుకునేదైతే, మోడీ కోరుకుంటాడో లేదో నాకు తెలియదు, నేను కోరుకునేదైతే బలూచ్ ప్రజలకి స్వతంత్రం ఇప్పించే బాధ్యత మోడీకి ఉందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ బలూచిస్తాన్లో ఒక అమ్మవారి శక్తిపీఠం కూడా ఉంటుంది. స్వయంగా అమ్మవారే మోడీని పంపించిందేమో అని నా అభిప్రాయం. ఎందుకు అంటే వాళ్ళ స్వతంత్రం నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ దాకా ఒక్కరు పట్టించుకున్న వాళ్ళు లేరు. బలూచ్ అనే పదం ఎత్తాలంటేనే మన వాళ్ళకి భయం, మన ప్రధానమంత్రులకి. అటువంటిది ఎర్రకోట మీద నుంచి బలూచ్ రెబల్స్ గురించి మోడీ ప్రస్తావించడం జరిగింది ఆగస్టు 15 అంటే కొన్ని సంవత్సరాల కింద. కాబట్టి బలూచ్ ప్రజలకి స్వతంత్రం ఇప్పించి పాకిస్తాన్లో ఉన్న 60% భూభాగాన్ని, పాకిస్తాన్ అంటే మనం చాలా పెద్ద దేశం అనుకుంటాం కదా, అందులో నిజమైన పాకిస్తాన్ బలూచిస్తాన్ని తీసేస్తే మిగిలేది 40% కంటే తక్కువ ఉంటుంది. పెద్ద భూభాగం బలూచిస్తాన్ ప్రావిన్స్లు అన్నిట్లలో అతిపెద్దది, అత్యంత సంపన్నమైనది, ఖనిజాలు చాలా ఉన్నవి, ఇవన్నీ ఉన్నది బలూచిస్తాన్. దాన్ని విడదీయగలిగితే పాకిస్తాన్ మొత్తం వీక్ అయిపోతుంది. ఇప్పటికే అసలు ఏం పెద్ద శక్తి ఏం లేదు, బట్ ఉన్నది కూడా ఇంకా వీక్ అవ్వాలంటే బలూచ్ ప్రజల ఆకాంక్షని మనం నెరవేర్చాం. అదే అక్కడ పాకిస్తాన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ ఉన్న మనోళ్ళు ఒకవేళ సపోర్ట్ చేయకపోతే ఇప్పటికి పాకిస్తాన్ పిప్పి చేసేటోళ్ళు మనోళ్ళు. ఎంతసేపు ఇక్కడ లోపల కూర్చొని
ఇక్కడ ఉండేటటువంటి ఏమో సెల్స్ అంటారు కదా, ఈ సెల్లులు, స్లీపర్ సెల్స్. ఈ సెల్లులు ఎక్కువైపోయేసరికి మనకు కొంత అది ప్రాబ్లం తప్ప అంతకు మించలేదు. ఇప్పటికి కూడా పిండి వేసేయచ్చు. అయితే ఇది ఒక విషయం పక్కన పెడితే అన్న, మామూలుగా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా ధర్మం గురించి ఇప్పుడు పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు, ఇవన్నీ కూడా అఖండ భారతంలో పాటే అక్కడంతా కూడా సనాతన ధర్మమే ఉంటుంది. బట్ ఈరోజు అక్కడెక్కడ కూడా మనకు సనాతన ధర్మం లేదు. ఎందుకనే విషయం ఒకసారి మనం గమనించుకోవాలి. ధర్మం గురించి మనం నిలబడకపోతే ఏమవుతుంది, మనమే లేకుండా పోతాం అనే విషయాన్ని మళ్ళొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. సనాతన ధర్మం ఎందుకు ముఖ్యమో తెలుసుకోవాలి. అండ్ ఇంకొక విషయం, ఇప్పుడు ఇస్కాన్ గురువు ఆయన చిన్మయి కృష్ణదాస్ గారిని జైల్లో వేయడం జరిగింది. దాని గురించి చాలా న్యూస్ కవరేజ్ మనం కూడా చేసినాం న్యూస్లో. అయితే ఇక్కడ ఒకటి దానికి సంబంధించి మనం ఇక్కడ లోకల్ భారత్లో ఉన్నటువంటి కొంతమంది ఇస్కాన్ గురువులు కావచ్చు, బయట గురువులు కావచ్చు, అక్కడ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఇస్కాన్ వాళ్ళు ఇక్కడ వరకు బొట్టు బయటకు వచ్చినప్పుడు పెట్టుకోకండి, కాలర్ పై వరకు పెట్టుకోండి, అది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మీ ఐడెంటిటీ తెలియకుండా ఉండేలాగా జాగ్రత్త పడండి అని చెప్పేసి. అయితే దీనిపైన కొంత నెగిటివిటీ కూడా వస్తుంది. ఏమన్నారంటే, కృష్ణుని నమ్ముతారు కదా మీరు, కృష్ణుడు ఏం చెప్పాడు మనకి, యుద్ధం చేయమన్నాడు, క్షత్రియ ధర్మం అని చెప్పిండు, మీరు ఇస్కాన్ ఇంత చేసి మీరు వాళ్ళకు పిరికి వాళ్ళలాగా ఇట్లా ఒమ్మంటా ఉన్నారు అని చెప్పేసి. దీని దగ్గర నాకు సమాధానం ఉంది బేసిక్గా, బట్ మీ అభిప్రాయం నాకు కావాలి. ఈ నెల మార్గశిర మాసంలో కృష్ణుడు ఏం చెప్తాడంటే, విశ్వరూప సందర్శన యోగంకి ముందు విభూతి యోగంలో చెప్తాడు, మాసానాం మార్గశీర్షోహం అంటాడు. అంటే అన్ని మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని అంటాడు. ఆ మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశి రోజుని గీతా జయంతి అంటాం. అర్జునుడికి శ్రీకృష్ణుడు గీత చెప్పింది మార్గశిర మాసం శుద్ధ ఏకాదశి, పౌర్ణమి ముందు వచ్చే ఏకాదశి రోజు. అది ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 11 వస్తుంది. ఈ గీతా జయంతి రోజు మన వాళ్ళు ఏం చేస్తారంటే, గీతను అక్కడ పెట్టి దానికి 4 పూలు వేసి గంధం పెట్టి ఇవన్నీ చేస్తారు. ఇక్కడే వచ్చింది తేడా. ఇస్కాన్ వాళ్ళని నేనేం తప్పు పట్టట్లేదు. వాళ్ళ కృష్ణ భక్తి, రాధాదేవి పట్ల వాళ్ళకు ఉండే మాతృభక్తి అవన్నీ అద్భుతం. వాళ్ళ భజనలు కావచ్చు, అవన్నీ కావచ్చు. కానీ దేనికైనా సరే మనం అంటే పాలు వేడి చేయాలి అంటే ఒక మెటల్ దాంట్లో వేడి చేయాలి. ప్లాస్టిక్ దాంట్లో వేడి చేస్తే గిన్నె కూడా పోతుంది, పాలతో పాటు గిన్నె కూడా. అంటే ప్లాస్టిక్ బౌల్లో పెట్టి స్టవ్ ఆన్ చేస్తే ఏమవుతుంది అంటే పోతుంది. అందుకని మనల్ని ప్రొటెక్ట్ చేసేది ఒకటి ఉంటే దాని లోపల మనం ఎన్ని తమాషాలైనా చేయొచ్చు. కాబట్టి ఇస్కాన్ వాళ్ళ భక్తి మార్గం మంచిది. ఎందుకంటే వాళ్ళకు చెప్పిన అసలు శ్రీల ప్రభుపాద ఎవరైతే ఉన్నారో ఆయన భక్తి మార్గాన్ని చెప్పాడు, సేవని చెప్పాడు. అందుకే వాళ్ళు అన్నదానాలు ఇవన్నీ చేస్తుంటారు. మన 5 రూపాయల భోజన పథకం కూడా ఇస్కాన్ది అనే విషయం చాలామందికి తెలియదు. ఎవరు ముఖ్యమంత్రి పేరు వాళ్ళు చెప్పుకొని తిరుగుతుంటారు మన దగ్గర. అదొకటి. రెండోది, శ్రీలా ప్రభుపాద అనే ఇస్కాన్ వ్యవస్థాపకుడు ఎవరైతే ఉన్నారో ఆయనకు కూడా ప్రేరణ ఎవరు అంటే, అంతకుముందు బెంగాల్లో జరిగిన భక్తి ఉద్యమం అన్నమాట. అంటే చైతన్య మహాప్రభు అని ఉన్నారు బెంగాల్లో. ఆయన పూర్తి కృష్ణ భక్తుడు, ఆయనది పూర్తి భక్తి మార్గం అనమాట. మీరాబాయి ఎట్లనో ఆయన కూడా చైతన్య మహాప్రభు కూడా కృష్ణ భక్తుడు. ఆయన చెప్పిన భక్తి మార్గాన్ని తీసుకొని ఇస్కాన్ ఏర్పడింది. వాళ్ళ నడిచే పద్ధతిలో నాకు ఎటువంటి ఇది లేదు. కానీ భగవద్గీతను అర్థం చేసుకోవడంలో మాత్రం ఇస్కాన్తో సహా మనమందరం కూడా చేస్తున్న తప్పు ఏంటంటే, భగవద్గీత కేవలం పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, పూలు, పుష్పాలు, తీర్థాలు వీటికి సంబంధించిన బుక్ కాదు. అందుకనే దాని లోపల ఎక్కడ కూడా ప్రతిరోజు అంటే సంవత్సరంలో ప్రతి ఏకాదశి రోజు ఉపవాసం చేయండి, లేదంటే శివరాత్రి రోజు తినకుండా పడుకోండి, ఇవేవి ఎక్కడా కృష్ణుడు చెప్పాడు 700 శ్లోకాల్లో. అవన్నీ వద్దని కూడా కాదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే, కృష్ణుడు అర్జునుడికి యుద్ధం చేయమని చెప్పిన ఒక బుక్ని, ఒక గ్రంథాన్ని మనము పూర్తిగా దానికి ఆ క్షాత్రానికి దూరం చేసేసి అందులో చెప్పిన అసలు విషయం మర్చిపోయి, అంటే ఒక భారీ యాక్షన్ సినిమా చూసి ఇంటికి వచ్చేసిన తర్వాత అందులో ఉన్న ఒక కామెడీ సీన్ గురించి మాట్లాడుకుంటే ఎంత నవ్వు వస్తుందో, ఇది కూడా అదే పరిస్థితి అనమాట. భగవద్గీతలో చెప్పిన అనేక అంశాలు ఉన్నాయి. అందులో కృష్ణుడు ఏం చెప్తాడంటే, అర్జునుడికి నపుంసకత్వాన్ని మానేసి యుద్ధం చేయడానికి లేవు అని 2వ చాప్టర్లోనే చెప్తాడు. సాంఖ్యయోగంలో క్లైబ్యం అని చెప్పి పదం వాడి మరీ చెప్తాడు. అంటే ఒకప్పుడు ఆయన బృహన్నలాగా ఉంటాడు కాబట్టి దాన్ని గుర్తు చేస్తూ మరీ చెప్తాడు అనమాట, నీకు మళ్ళీ బృహన్నల తత్వం పూనిందేమో అని చెప్పేసి. ఈ భారతదేశానికి హిందువులకు కూడా సమస్య ఉంది. మనము ఏమంటారు, క్షాత్రాన్ని మర్చిపోతున్నాం. అంటే రోడ్డు మీదకి వచ్చి ఆయుధాలు పట్టుకొని పోరాడాలా అంటే భారతదేశంలో ఉన్న హిందువులకు ఆ స్థితి లేకపోవచ్చు ఈరోజు. కానీ బంగ్లాదేశీలకు ఏమైంది? మొన్న షేక్ హసీనా ఉన్నంత వరకు కూడా పరిస్థితి బాగానే ఉంది. కానీ ఒక 8-9 నెలల కాలంలో పూర్తిగా మారిపోయింది. ఈరోజు వాళ్ళ ఆయుధాలు వాళ్ళు పట్టుకుంటే తప్ప వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని స్థితికి రావడం జరిగింది. అక్కడ కొంతమంది ఆయుధాలు పట్టుకొని రోడ్డు మీద తిరుగుతున్న పరిస్థితి ఉంది, కానీ సరిపోవట్లేదు. ఎందుకంటే 93% మంది ముస్లింల మధ్యలో 7% హిందువులు ఉండి చేయగలిగేదేం లేదు. కానీ ఆ పక్కనున్న మయన్మార్లో రోహింగ్యాల విషయంలో బౌద్ధులు చేసింది ఏంటి?
నిజానికి బౌద్ధుడు చెప్పింది ఏంది, శాంతిని పాటించండి అని కదా చెప్పింది, అహింస వద్దన్నాడు కదా. మరి రోహింగ్యాలను తరిమేసింది కదా ఎవరు? మయన్మార్లో ఉన్న బౌద్ధ భిక్షువులే, వాళ్ళ చేతిలో ఉన్న సైన్యమే. కాబట్టి ఎప్పుడు హింస వాడాలి, ఎప్పుడు అహింస వాడాలి అనేది మనకు నాలెడ్జ్ ఉండాలి. ఇస్కాన్ కావచ్చు, ఇస్కాన్ లాగే ఉన్న మిగతా మన హిందూ సంస్థలు ఏవైనా సరే కావచ్చు, రెండింటికి సిద్ధంగా ఉండాలి. ఏమంటారు, కృష్ణుడి చేతిలో ఫ్లూట్ ఉంటుంది, కృష్ణుడి చేతిలో కృష్ణుడు గోవులు కాస్తుంటాడు. ఇదే హైలైట్ అయింది ఇంతకాలం. ఎప్పుడైనా కృష్ణుడికి సుదర్శన చక్రం ఫోటో మనకి ఎక్కడ కనిపించింది? ఈ మధ్య మనమే క్షేత్రంలో మన బ్యాక్గ్రౌండ్ అది ఉంది. కురుక్షేత్రంలో భీష్ముడి మీదకి చక్రాన్ని పట్టుకొని వెళ్ళిన కృష్ణుడు. అసలు కృష్ణుడు జీవితంలో ఫ్లూట్ వాయించిన సందర్భాలు ఎన్నున్నాయో, చక్రం చూపిన సందర్భాలు, శిశుపాలుని చక్రం వదిలే చంపుతాడు, కంసుడిని పిడిగుద్దులతో చంపుతాడు. అంటే ఇక్కడ ఇంకొక విషయం, శిశుపాలుడు అన్నాడు కాబట్టి మీరు శిశుపాలుని గురించి మాట్లాడితే, ఆ చక్రం వదిలిని దాని గురించి మాట్లాడితే, ఇక్కడ హైలైట్ అయిన విషయం ఏంటంటే కృష్ణుడు శిశుపాలుని యొక్క 100 తప్పులని భరించి 100వ తప్పు నిండిన తర్వాత చంపిండు అనేది. ఇప్పుడు చంపడం అనే విషయం హైలైట్ కాదు అక్కడ, 100 తప్పులను భరించిండు. నేను ఏమంటున్నానంటే చంపడం అనేది హైలైట్ కూడా కావద్దు. నేను కూడా చంపమని ఎవరిని అనట్లేదు, కానీ చంపాల్సిన స్థితి వచ్చినా సరే మనం చచ్చిపోవడానికి సిద్ధంగా ఉంటున్నాము. అది బాధాకరం. సమీప చరిత్రలో గత కొన్ని దశాబ్దాలలో గాంధీ అనే ఆయన ఉండే, అంతకుముందు అశోకుడు ఉండే, అంతకుముందు బుద్ధుడు ఉండే. ఇటువంటి వాళ్ళు చెప్పింది ఒకటి, మనకు అర్థమైంది ఒకటి, మొత్తానికి ఏదో జరిగి మనం ఏం చేస్తున్నామంటే, మనం చంపము, సరే సంతోషం. వాడు చంపడానికి వస్తే కనీసం చావకుండా మనల్ని మనం కాపాడుకునే పరిస్థితి కూడా లేకుండా, ఒక చిన్న చీమ కూడా మనం నలిపేయడానికి పోతే అది కూడా ట్రై చేస్తుంది బతకడానికి. కషాయవాడు తీసుకెళ్ళి చికెన్ కింద కొట్టేద్దాం అనుకున్న కోడి కూడా అరుస్తుంది, దానికి వీలైనంత గట్టిగా అరుస్తుంది. హిందువులు మాత్రము కనీస ఏమంటారు ప్రతిఘటన కూడా చేయలేకపోతున్నారు. ఈ ప్రతిఘటన అన్న చేస్తే ఆ తర్వాత మనం యుద్ధాలు, వీరస్వర్గాలు ఆ సంగతి చూడొచ్చు. కాబట్టి ఆత్మరక్షణ అనేది కనీస ధర్మం. మనం ఇంకోటి మీద దాడి చేయాల్సిన పని లేదు, కానీ ఆత్మరక్షణ. అయితే ప్రతిదానికి హింసే కారణమా అనుకుంటున్నాం కదా, హింస కాకుండా కూడా కారణం ఉంటుంది. ఇప్పుడు శిశుపాలుడి 100 తప్పులు భరించిన కృష్ణుడు కూడా మౌనంగానే ఉండే కదా. ఇప్పుడు నేను కృష్ణుడితో మోడీని పోల్చట్లేదు, మళ్ళీ కింద కామెంట్స్లో ఎవరైనా తగులుకుంటారేమో, కానీ మోడీ కూడా ప్రస్తుతము 100 తప్పులు అయ్యేదాకా బెదిరిస్తున్నాడేమో అని నాకు అనిపిస్తుంది మౌనంగా. ఎందుకు అంటే ట్రంప్ అధికారంలోకి వచ్చి మనకు పరిస్థితులు అనుకూలించిన తర్వాత చాలా యాక్షన్ ఉండబోతుంది. అందులో నేను కోరుకునేది, నేనే కాదు, మేజర్ బక్షి అని చెప్పేసి చాలామందికి, అంటే ఇంగ్లీష్ మీడియా చూసే వాళ్ళకి తెలుసు, ఆయన రోజు టీవీలో కనిపించి తన అభిప్రాయాలు కూడా చెప్తుంటారు అనమాట. అయితే మేజర్ జీడీ బక్షి. సో ఈ మేజర్ జీడీ బక్షి అని ఆయన లేటెస్ట్గా ట్వీట్ చేసింది ఏంటంటే, బంగ్లాదేశ్లోంచి ఒక భూభాగాన్ని హిందూ దేశంగా విడదీయండి, తప్పేం లేదు అని చెప్పారు. ఇది కొంతమందికి అంటే అట్లా చేయడం తప్పు కదా, మరి మన దేశంలోంచి ఏదైనా భూభాగాన్ని విడదీస్తే మనం ఊరుకోం కదా, మరి వాళ్ళని ఎట్లా చేస్తామంటే, మన దేశంలో మైనారిటీల మీద దాడులు ఏ రేంజ్లో జరుగుతున్నాయో మనకు తెలుసు. బయట ఒక వ్యక్తి పోయి లండన్లో, అమెరికాలో చెప్తాడు, అది వేరే విషయం. కానీ నిజంగా ఇక్కడ ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నారో మనకు తెలుసు. మొన్న ఇప్పుడు సంబల్లో సర్వే జరుగుతున్నప్పుడు ఎవరి మీద ఎవరు రాళ్ళు వేస్తున్నారు, అట్లనే మన ఓల్డ్ సిటీలో అప్పుడప్పుడు ఏం జరుగుతుంటుంది, ఓవైసీకి 15 నిమిషాలు ఎందుకు అవసరం అవుతున్నాయి, ఇటువంటివన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇండియాలో మైనారిటీలకు వచ్చిన నష్టము, భయం ఏం లేదు. కాబట్టి ఇండియాని విడదీసే ఆలోచన ఎవరికన్నా ఉంటే అది తప్పు. కానీ ఇండియాకి బంగ్లాదేశ్ నుంచి ఒక భూభాగాన్ని విడదీయాల్సిన అవసరం ఎందుకు ఉంది అంటే 2 కారణాలు. ఒకటి, అక్కడ హిందువులకి భద్రత కావాలంటే, నిజానికి బంగ్లాదేశ్లో హిందువులందరూ ఒక దగ్గర లేరు, అన్ని చోట్ల అక్కడక్కడ ఉన్నారు. కాకపోతే ఒక ప్రాంతంలో, అంటే మయన్మార్ బంగ్లాదేశ్ బార్డర్ కావచ్చు, చిట్టగాంగ్ ప్రాంతం కావచ్చు, ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో హిందువులు ఎక్కువ ఉన్నారు. మిగతా హిందువులు అక్కడికి వచ్చే విధంగా పరిస్థితులు సృష్టించి ఆ భాగాన్ని మనం హిందూ దేశంగా మార్చగలిగితే, బంగ్లాదేశ్ 2 ముక్కలు అవుతే, లేదు వాళ్ళ క్రిస్టియన్ దేశం కావాలని అమెరికా కోరుకుంటే వాడు ఇంకో ముక్క కూడా చేసుకుంటాడు. ఎవడి కర్మకి ఎవడేం చేస్తాడు. వాళ్ళకి ఇంతకుముందు పాకిస్తాన్ నుంచి విడిపోయి ఏర్పడేదే బంగ్లాదేశ్. ఇప్పుడు అదే పాకిస్తాన్తో కలిసి మేము జిహాద్ చేస్తాము, వాళ్ళ ఈ మధ్య లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఖలిస్తాన్కి మద్దతు ఇస్తాడంట వీడు బంగ్లాదేశ్. ఇప్పుడు వాడు వచ్చి ఖలిస్తాన్కి మద్దతు ఇచ్చి మన పంజాబ్ని విడదీస్తా అనుకుంటున్నప్పుడు మనం ఎందుకు ఊరుకోవాలి. కాబట్టి
మన భారతదేశంలోంచి ఖలిస్తాన్ని, కాశ్మీర్ని, వీలైతే వెస్ట్ బెంగాల్ని, ఈశాన్య భారతదేశాన్ని విడదీయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. బంగ్లాదేశీలు ఉన్నారు, పాకిస్తానీలు ఉన్నారు, అమెరికా ఉంది, చైనా ఉంది. వీళ్ళందరికీ భారతదేశం 4 ముక్కలు అయితే సంతోషం. మరి మనల్ని వాళ్ళు ముక్కలు చేయాలనుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలి? కాబట్టి అంటే ఒకప్పట్లాగా ఏమంటారు, అందరితో నేను మంచిగా ఉంటే వాళ్ళు కూడా నాతో మంచిగా ఉంటారు అనుకోవడానికి అవకాశం లేదు. నేను కుక్కను కరవను, మరి కుక్క నన్ను కరుస్తుంది కదా, అప్పుడు ఇంజెక్షన్ నేనే తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ కుక్క థియరీ గుర్తుపెట్టుకుంటే, కుక్క థియరీ బాగుంది. ఎక్కడైనా సరే మనిషి కుక్కను కరవడు, కానీ కుక్క మనిషిని కరుస్తుంది. ఎంత పెంపుడు కుక్క అయినా 10 ఏళ్లలో ఒక్కసారైనా కరవచ్చు ఎప్పుడన్నా. అందుకని మన చుట్టూ 4-5 కుక్కలు ఉన్నాయి. బంగ్లాదేశ్ ఉంది, పాకిస్తాన్ ఉంది, పెద్దది పోలీస్ కుక్క లాంటి చైనా ఉంది. ఇవన్నీ కాకుండా దూరంగా ఒక దొంగ కుక్క ఉంది, అది అమెరికా. అమెరికాకి మన మార్కెట్ కావాలి. ఇక్కడ సెల్ ఫోన్లు అమ్ముకుంటారు, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ మార్కెట్ చేసుకుంటారు. ఇక్కడ బట్టలు అమ్ముకుంటారు, డైమండ్స్ అమ్ముకుంటారు, అన్నీ అమ్ముకుంటారు. కానీ మన మార్కెట్ వాడుకొని మనల్ని ముక్కలు చేయాలని చూస్తారు. ఖలిస్తానీలకు ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? అమెరికా, కెనడా. పన్నూన్ అనేవాడు ఉన్నాడు కదా, వాడికి ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు వాడు. అమెరికాలో వాడిని సిఐఎం కాపాడుతుంది ఇప్పుడు వాడిని. లేకపోతే ఎప్పుడో ఒక రోజు పొద్దున్న ఎవడో అజ్ఞాతవాసి వచ్చి వేసేసేవాడు వాడిని. ఎందుకే లేదు అంటే వానికి అమెరికా కాబట్టి. అంటే మా పంజాబ్ని ఖలిస్తాన్గా విడదీయడానికి నువ్వు ట్రై చేస్తావు, మేము మాత్రం బంగ్లాదేశ్ని సరిగా అట్లనే ఉంచాలి, పాకిస్తాన్ ఇట్లనే ఉంచాలి. సో ఇప్పుడు బంగ్లాదేశ్ను పాకిస్తాన్ రెండింటిని కూడా విడదీయగలమా? ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, మోడీ 2014లో ప్రధానమంత్రి అయ్యారు కదా, 2024తో 10 ఏళ్ళు పూర్తయింది. ఒక దేశ చరిత్రలో 10 ఏళ్ళు దేశాన్ని, అది 140 కోట్ల మంది జనాభా ఉన్న, ప్రపంచపు అత్యధిక జనాభా ఉన్న భూభాగాన్ని ఆయన పరిపాలించారు. ఆయన లెగసీ అంటూ చెప్పుకోవాల్సి వస్తే ఇప్పటివరకు ఏం చెప్పుకుంటారు? ఆర్టికల్ 370 తీసేయడం జరిగింది. ఎక్కడో 10-11 స్థానంలో ఉన్న భారతదేశ ఆర్థిక వ్యవస్థను 5వ స్థానానికి తేవడం జరిగింది. రేపు 3వ స్థానానికి కూడా వెళ్తాం మనము, డౌట్ లేదు. ఇది కాకుండా అయోధ్య రామాలయం కూడా ఒక 800 ఏళ్ల చరిత్రకి, ఒక వివాదానికి అక్కడ ఒక శుభం కార్డు పడింది. మోడీ గురించి చెప్పినప్పుడు ఖచ్చితంగా మోడీ గురించి చెప్పుకోవాల్సిన విజయాల్లో అన్నిటికంటే పెద్ద విజయంగా చెప్పుకోవాల్సింది ఏదైనా ఉండబోతుంది అంటే నేను ఇప్పుడు కోరుకునేది, ఆయన మోడీ చేస్తారా చేయరా నాకు తెలియదు, కానీ మోడీ చేయగలిగితే మాత్రం అద్భుతంగా ఉండేది ఏంటంటే, మన భారతదేశ సరిహద్దుల్లో ఒక కొత్త 4 నుంచి 5 దేశాలు ఏర్పడితే మనకు హ్యాపీగా ఉంటుంది, అంటే మనకు సేఫ్గా ఉంటుంది. సో విత్ మిలిటరీ యాక్షన్ జరుగుతుంటారా? ఇది ఎలాగా? మిలిటరీ యాక్షన్ కాదు, ప్రతి చోట ప్రజలు రోడ్డు మీదకి వచ్చి, ఇప్పుడు మొన్న అమెరికా ఈమె షేక్ హసీనా పోవాలని కోరుకుంది, అమెరికా సైన్యం రాలేదు కదా. సో ప్రతిదాని నేను అదే చెప్తున్నాను, హింస ప్రతిదానికి కారణం కాదు, హింస తప్పనిసరి అయినప్పుడు కారణం, కానీ హింస లేకుండా చాలా పనులు చేయొచ్చు. సో ఇప్పుడు బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల్ని మొబిలైజ్ చేసి వాళ్ళని రోడ్డు మీదకి తేగలిగితే, బంగ్లాదేశ్లో హిందూ దేశం ఏర్పడడం జస్ట్ కొన్ని నెలలు లేదా సంవత్సరాల ప్రక్రియ. అమెరికా కోరుకున్నంత ఫాస్ట్గా మనం కోరుకుంటే జరగకపోవచ్చు. అమెరికా కంటే మనం శక్తి తక్కువ ఉంది మనకి, కానీ మన పక్కనే ఉంది కదా బంగ్లాదేశ్. వాడికి కోడిగుడ్లు కావాలన్నా మనమే ఇస్తున్నాం. సో వాడికి ఎట్లా కంట్రోల్ చేయాలి? కరెంటు నుంచి కోడిగుడ్ల వరకు చాలా ఆపేయచ్చు. ఆపేస్తే జనం రోడ్డు మీదకి వస్తారు. రోడ్డు మీదకి వచ్చిన రోజు అల్లకల్లోలం జరుగుతుంది. జరిగినప్పుడు మన కోరిక ఏంటో అది తీర్చుకోవచ్చు. బంగ్లాదేశ్ నుంచి ఒక దేశాన్ని ఏర్పాటు చేయొచ్చు, పాకిస్తాన్లో బలూచిస్తాన్ని విడదీయచ్చు. బలూచిస్తాన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు, మనమేమి బలవంతం చేయట్లేదు. ఖైబర్ పఖ్తూన్వా అనే ప్రాంతంలో కూడా పాకిస్తాన్ తాలిబాన్లు స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నారు, వాడికి మద్దతు ఇవ్వచ్చు. అట్లా పిఓకేని మనం తీసేసుకోవచ్చు. సింధులో కూడా స్వతంత్రోద్యమం కోసం పోరాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో పాకిస్తాన్ ఒక 3 లేదా 4 ముక్కలు, బంగ్లాదేశ్ను 2 ముక్కలు చేయగలిగితే రాబోయే 50 లేదా 60 సంవత్సరాల వరకు మనకు చాలా సమస్యలకు పరిష్కారం ఉంటుంది. ఈ పని మోడీ అయితేనే చేస్తారని నా కోరిక. ఓకే, యాక్చువల్గా ఇప్పుడు మీరు ముక్కలు చేయడం అన్నప్పుడు నాకు ఏంటంటే మన పార్టీషన్ గుర్తుకొస్తూ ఉంది మీరు మాట్లాడుతూ ఉంటే. ఎందుకంటే భారత స్వాతంత్రం అని మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసినా కూడా పాకిస్తాన్ భారత్ 2 విడిపోయినప్పుడు, అంటే చరిత్ర చదివినా కొద్దీ, చరిత్ర తెలుసుకున్నా కొద్దీ కళ్ళ ముందు అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే హిందువుల ఊచకోత ఏ రకంగా జరిగింది, ప్రాణాలను, ఆస్తులను, ఉపాస్తులను అన్నింటిని ఇట్లా వదిలేసుకొని నా ప్రాణం ఉంటే చాలు అనుకున్నా కూడా ఆ ప్రాణాన్ని కూడా తీసేసి ఆడవాళ్ళని అయితే ఎంత అరాచకంగా చేయను అంత అరాచకంగా చేశారు. ట్రైన్లల్లో తలకాయలు ఇట్లా వచ్చినాయి. అంటే మన నాయకులందరూ ఉండంగా ఏది కొన్ని విధి విధానాలు అన్ని ఏర్పాటు చేసుకొని దాని ప్రకారం జరిగినటువంటి విభజనలో హిందువులకు జరిగినటువంటి నష్టం అది. అప్పటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు చేసిన విభజన ఏమంటారు, దుర్మార్గము, ధర్మ విరుద్ధం. ఎందుకు అంటే ఆ రోజు మెజారిటీ హిందువులు బలైండ్రు, మైనారిటీలు దాడులు చేసింది. మైనారిటీలమని చెప్పి పాకిస్తాన్ కావాలని కోరుకున్నారు ముస్లింలు. కానీ తీరా పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత అటు నుంచి వస్తున్న హిందువులని ఊచకోత కోసింది ఎవరు?
మైనారిటీలు. అట్లనే 1946లో డైరెక్ట్ యాక్షన్ డే అని భారతదేశం విడిపోకముందే కోల్కతా నా వీధులలో శవాల్లో గుట్టలు పడిపోయినాయి 1946 ఆగస్ట్ 16 రోజు, అంటే స్వతంత్రానికి 1 year ముందు. ఆ రోజు కూడా మైనారిటీల చేతుల్లో మెజారిటీల ప్రాణాలు పోయినాయి. అంటే మైనారిటీలు మెజారిటీల మీద దాడి చేస్తుండ్రు అంటే ఇక పరిస్థితి ఎట్లుందో అర్థం చేసుకోవచ్చు. అంటే వాళ్ళతోని బ్రిటిష్ వాళ్ళు కలిసిపోయినారు, మన సెక్యులర్ నాయకులు కలిసిపోయినారు, మైనారిటీ మూకలు కలిసిపోయినాయి. వీళ్ళందరూ కలిసిపోయి మతోన్మాదంతో రెచ్చిపోయి హిందువుల మీద దాడి చేస్తే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఏర్పడ్డాయి. తర్వాత ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అయింది. కానీ ఇప్పుడు మనం చేయబోతున్నది ఏంటి, ఒకవేళ జరిగితే బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీల రక్షణ కోసం ఒక దేశం ఏర్పాటు అవుతుంది. బలూచిస్తాన్ అనే వాళ్ళు 70 ఏళ్ళుగా కోరుకుంటున్నారు. బలూచిస్తాన్ అనేది పాకిస్తాన్లో అంతర్భాగం కాదు, వీళ్ళు పోయి సైనిక చర్య ద్వారా ఆక్రమించుకున్నారు. దాన్ని ఆక్రమించుకున్నప్పుడు దాన్ని విముక్తం చేసే బాధ్యత భారతదేశానికి ఉంది. ఎందుకంటే అక్కడ ప్రజలు 70 ఏళ్ళకి ఎదురు చూస్తున్నారు, భారతదేశం తప్ప మాకు ఎవరు హెల్ప్ చేయదని చెప్పేసి. ఎందుకంటే ఇక్కడ ఉన్న పెద్ద దేశం భారతదేశమే కాబట్టి. సో బలూచిస్తాన్ని విడదీయచ్చు. అట్లనే ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో పాకిస్తాన్ టెర్రరిస్ట్, పాకిస్తాన్ తాలిబాన్లు పాకిస్తాన్ సైనికుల్ని చంపుతున్నారు, వాళ్ళకే పడట్లేదు. కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి పాకిస్తాన్ను 2-3 ముక్కలు చేయడము, బంగ్లాదేశ్ని చేయడము నైతికం. ఎందుకు నైతికం అంటే చివరి ఆప్షన్, చివరి ఇదేంటి అంటే మనల్ని మనం సమర్థించుకోవాలి కదా. నేను నిన్ను ముక్కలు చేయకపోతే నువ్వు నా ఖలిస్తాన్ తీసేస్తా అంటున్నావు కదా, సో నువ్వు నా కాలో చెయ్యో తీసేసే బదులు నేను నీ మెడ నరికేస్తాను అనడం అనేది పాలసీ అన్న. ముక్కలు చేయడం ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు కూడా బాగానే ఉంటారు కదా. బాగానే అంటే వాళ్ళు కొట్టుకుంటే సంతోషం. మరి మన దగ్గర రావడానికి టైం ఉండదు. ఇప్పుడు బలూచిస్తాన్, సింధు, పంజాబ్ ఇట్లా 4 దేశాలు ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు వినకపోతే. ఉంటే సంతోషం. సో ఇది పరిస్థితి చూస్తున్నారు కదా. ప్రపంచ రాజకీయాలు ఎట్లా తిరుగుతూ ఉన్నాయి, ఎట్లా జరుగుతూ ఉన్నాయి, వాటికి మన భారతదేశం ఏ రకంగా కేంద్రం అవుతున్నది, ఇవన్నీ మనకు అవసరం లేదు. మనం జబర్దస్తులు చూసుకుందామంటే చూసుకోర్రబ్బా, ఇవి పంపిద్దామంటే పంపిర్రు. ఎందుకంటే నిజమన్నా, మనం మొన్న హన్మకొండకు కూడా మనం పోయి వచ్చినాం. ఆ రోజు కూడా నేను ఇదే మాట్లాడినాం. ఏంటంటే ధర్మం సనాతన ధర్మం. నిన్న మనం వారిని కలిసినప్పుడు కూడా మీరు అదే అడిగారు, ధర్మం ఉంటుందా, సనాతన ధర్మం ఇంకో 50 ఏళ్ళకు 100 ఏళ్ళకు కూడా ఇట్లనే ఉంటుందా అంటే అందరూ ఉంటుందని చెప్తారు. సనాతన ధర్మం ఇట్స్ ఎటర్నల్, మనము ఉండాలనే కోరుకుంటాం, ఉంటుంది అని మనము విశ్వసిస్తాం. కానీ మనం ఇట్లా ఉంటే ఉంటుందా అనేది ప్రశ్న. అప్పుడు ఏంటంటే సనాతన ధర్మం గొప్పది కాబట్టి ప్రకృతి ఏదో విలయతాండవం చేసి దుర్మార్గులను అందరినీ అంతం చేసి మనల్ని అంటే మనం దుర్మార్గులమా కాదా అనేది ప్రకృతి డిసైడ్ చేయాలి, అది వేరే అనుకోరు. అయితే సన్మార్గులను బ్రతికించి ధర్మాన్ని కాపాడు ఒకటి. అది కాకుండా ప్రకృతి పని లేకుండా ధర్మం నిలబడాలి అంటే మనలో ఉన్నటువంటి క్షాత్ర తేజం బయటకు రావాలి. రాకుండా మనం ఇంట్లో కూర్చొని గివే సీరియళ్ళు గివే పాటలు, అంటే సీరియళ్ళు చూడొచ్చు, దాని పెద్ద తప్పు అని నేను అనను. కానీ ధర్మం అంటే ఏంది, మన తర్వాత తరాలకు దానిలో ఉన్నటువంటి విషయాన్ని మనం బోధించకుండా రెగ్యులర్ లైఫ్ మాత్రమే మనకు చాలు అనుకుంటే, గతంలో మీరు చాలాసార్లు చెప్పారు, ఏది మన ఆస్తులు పాస్తులు ఎన్ని మనం కూడబెట్టుకున్నా కూడా లాస్ట్కి ఏమైతే ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం పార్టీషన్ అప్పుడు ఏం జరిగింది అని. అన్ని పానం ఉంటే చాలు అని చెప్పి బయటకు వస్తాం. పార్టీషన్ అప్పుడు కాదు, లాస్ట్ 6-7 నెలల్లో మా షేక్ హసీనాకి ఏం జరిగింది ఎప్పుడో మన తాతలు నాయనమ్మలు సమస్య కాదు. షేక్ హసీనా మన కళ్ళ ముందరో లాస్ట్ 1 year లోపలనే తన బిల్డింగు, బంగ్లా, కారు అన్నీ వదిలేసి ఆర్మీ ఇచ్చిన హెలికాప్టర్లో వచ్చి త్రిపురలో దిగి త్రిపుర నుంచి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీకి వచ్చినాక ఆమె భారతదేశం వాళ్ళు ఏర్పాటు చేసిన ఏర్పాట్లలో భాగంగా ఒక 50,000 పెట్టి షాపింగ్ చేసుకొని వెళ్ళిందంట. ఆ పరిస్థితి అంటే ఒక ప్రధానమంత్రికే భారతదేశంకి వచ్చినాక భారతీయులు ఇచ్చిన, అంటే భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్ కరెన్సీ ఒక 50,000 ఇస్తే దాంతో షాపింగ్ చేసుకుంది అంటే సామాన్యుడు బార్డర్ దాటి వస్తే వాడిని ఎవడు అడుగుతాడు. అట్లనే ఇంకొకటి విచిత్రం ఏంటంటే బంగ్లాదేశ్లో దాడికి గురైన హిందువు భారతదేశాన్ని పారిపోయి వస్తాడు, పాకిస్తాన్ నుంచి దాడికి గురైతే కూడా వస్తాడు, ఇండియాలోనే దాడికి గురైతే ఎట్టిపోతాడు, అది సముద్రంలో పోవాలి, అది కదా సముద్రంలోకి పోవాలి. రెండోది ధర్మము, సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుంది అంటారు కదా, సనాతన ధర్మము ఎప్పటికి ఉండడం అనేది నిజం, అందులో డౌట్ లేదు. సనాతన ధర్మం ఎప్పటికీ ఉంటుందని రాముడు యుద్ధం చేయడం మానేలేదు, కృష్ణుడు కురుక్షేత్రము నుంచి వెళ్ళిపోలేదు, పరశురాముడు ఊరుకోలేదు. కాబట్టి ధర్మము ఎప్పుడు ఉంటుంది, ధర్మం సంగతి ధర్మమే. కానీ ఇప్పుడు నది ఎప్పుడు ప్రవహిస్తున్నా సరే మనకు దాహం అయితే మనం దోశలతో నీళ్ళు తీసుకొని తాగాలి. కాబట్టి ధర్మం ఉంటుంది కాబట్టి ధర్మ పోరాటం నేను చేయనంటే. ఈరోజు ఏమవుతున్నదంటే మీరు అన్నట్టు ధర్మము ఉంటున్నది, వ్యాపిస్తున్నది, వేరే దేశాల్లోకి పోతున్నది, కానీ ఇక్కడ మాయమవుతున్నది. అంటే ఇక్కడ 2 ఉంటాయి, భక్తి వ్యాపిస్తుంది, క్షాత్రం వ్యాపించట్లేదు. భక్తి మంచిదే, పూలు పెట్టడము, హారతులు ఇవ్వడము. అంటే హారతులు ఇవ్వడంతో పాటు తనని తను తెలుసుకోవడానికి కూడా ప్రపంచంలో చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. మన ధర్మం
చేస్తున్నారు. అంటే సద్గురు కావచ్చు, శ్రీ శ్రీ రవిశంకర్ కావచ్చు, ధీరేంద్ర శాస్త్రి ఉన్నారు కదా, బాగేశ్వర్ ధామ్, బాబా బాగేశ్వర్ ధామ్, ఆయనను కూడా దుబాయ్కి పిలిచి యూఏఈకి పిలిచి ఆయన ప్రవచనాలు కూడా వింటారు. మొరారి బాపు అనేట ఆయన రామాయణము సౌదీ అరేబియా అలాంటి మన మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో, ముస్లిం కంట్రీస్లో చెప్తున్నారు. కాబట్టి హిందుత్వము సనాతన ధర్మం విస్తరిస్తుంది బాగానే ఉంది. కానీ అసలు దగ్గర భారతదేశంలో ఇబ్బందికి గురవుతుంది. భారతదేశం బార్డర్స్లో ఉన్న బంగ్లాదేశ్, పాకిస్తాన్లో తీవ్రమైన ఇబ్బందికి గురవుతుంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక పోలిక ఏంటంటే, సనాతన ధర్మం అనేది ఒక కత్తి లాంటి, ఖడ్గం లాంటిది. ఖడ్గం ఉంటుంది, ఖడ్గం 100 సంవత్సరాలు 200 సంవత్సరాల తర్వాత కూడా ఉంటుంది. ఖడ్గం పట్టుకున్న వీరుడు శాశ్వతంగా ఉంటాడు. కాబట్టి మనం ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. ధర్మాన్ని మనం పట్టుకుంటే మనం కాపాడబడతాం తప్ప, ధర్మం ఉంటుంది కదా అని చెప్పేసి మనం కత్తిని దూరంగా పెట్టి ఇక్కడ కూర్చుంటే, కత్తి అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉండం. కత్తి అక్కడ ఉంటుంది, మనం ఇక్కడ ఉండం. ఇక్కడ ఎవడుండేవాడు అనేది చరిత్ర మర్చిపోవద్దు. అంటే కత్తి చేతిలో ఉండాలి, మనం వీరులం కావాలా. సో అది పరిస్థితి. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాం. బట్ చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఈరోజు చర్చలో ప్రస్తావనలోకి వచ్చాయి. వీటన్నిటిని కూడా మీరు గ్రహిస్తారనుకుంటున్నాము. అండ్ మీకు తెలిసిన వాళ్ళకి మీరు వీడియో రూపేణా ప్రయత్నం చేయండి. ఒకవేళ వీడియో పంపాలని మీకు లేకున్నా నాకు పెద్ద విషయం కాదబ్బా. వీడియో వ్యూస్ గురించి కాదు నేను చేసేది, మీకు చాలాసార్లు చెప్తా ఉంటాను. ఈ విషయం మీ బ్రెయిన్లోకి పోతే, మీ చుట్టూ ఉన్నట్టు 100 మందిలో ఓ 10 మందికి మీరు చెప్తే, దానిలో ఏదో ఒక్కరు కరెక్టే కదా అని చెప్పేసి వాళ్ళ లోపలికి ఇది ఇన్హెరిట్ అయిపోయింది అనుకోర్రి, అక్కడ మేము సక్సెస్ అయినట్టే. అందుకోసం మేము చేసేది. దయచేసి ఆ పని అయితే చేయర్రి. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. జై హింద్. మేరా భారత్ మహాన్.